బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో హైటెన్షన్ నెలకొంది. సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇండియన్ ఆర్మీ లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. మరోసారి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కి పూర్తిగా తుంగలో తొక్కేసింది పాకిస్తాన్. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆ పిచ్చి కుక్క భారతదేశం పైన అణుబాంబులు వేస్తామని, పదే పదే టాక్టికల్ బాంబ్స్ ఉపయోగించి డాములు పేల్చేస్తామని, భారత్ని మేము ఒక రకంగా అణిచివేస్తామని రకంగా మాట్లాడుకొచ్చాడు. బిలావల్ భుట్టో అక్కడి మాజీ మంత్రి, వాడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. అమెరికా గడ్డపై నుంచి పాకిస్తాన్ భారత్ని హెచ్చరించింది. ఈ రకంగా ట్రంప్ ప్రోత్సాహంతోనే మరోసారి పాకిస్తాన్ భారత్పై రెచ్చిపోతోంది. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇండియన్ ఆర్మీ లక్ష్యంగా కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్. పాక్ కాల్పుల్లో భారత్ జవాన్ మరణించినట్టు తెలుస్తోంది. అయితే మన ఇండియన్ ఆర్మీ కూడా ఆ కాల్పులని సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. వాటన్నిటికి పూర్తిగా కుప్పకూల్చే ప్రయత్నం చేస్తోంది. సో జమ్మూ కాశ్మీర్లోని ఉరీ సెక్టార్ సమీపంలో ఇవాళ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట కాల్పుల్లో ఒక సైనికుడు, భారత సైనికుడు అమరుడయ్యాడు. అయితే ఇండియా పాక్ సైనిక దళాల మధ్య ఫైరింగ్ చోటు చేసుకుంది. ఈ చొరబాటు ఎత్తించేటువంటి ప్రయత్నం పాక్ ఆర్మీ చేసింది. పాక్ ఆర్మీ భారత్లో చొరబడేందుకు కుట్రలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్మీ వర్గాల ప్రకారంగా అక్కడ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో అటువైపునటువంటి పాక్ దాడిలో మన భారత ఆర్మీ జవాన్ ఒకరు వీరమరణం పొందారు. చొరబాటుదారులని పాకిస్తాన్ ఆర్మీ ఫైరింగ్ జరిపినట్టు తెలుస్తోంది. సో ఇటువైపుగా పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీంలు కూడా ఈ ప్రయత్నానికి సహకరించినట్టుగా స్పష్టమవుతోంది. అటువైపు నుంచి పాకిస్తాన్ కూడా సహకరించిందట. చొరబాటు జరిగేటువంటి సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో ఒక జవాన్ గాయపడ్డాడు. ఆ తర్వాత ఆయన ప్రాణాలు కూడా కోల్పోయాడు. వాతావరణం సరిగ్గా లేకపోవడం మూలంగానే, వెదర్ కండిషన్ సరిగ్గా లేకపోవడం మూలంగానే కొంతమంది అక్రమంగా భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా మనం భావించాలి. భారత్ పైన కుట్రలు పన్నుతోంది పాకిస్తాన్. దానికి డొనాల్డ్ ట్రంప్ మ్యాడ్ మ్యాన్ ఆయన కూడా సహకరిస్తున్నాడు. ఒక పిచ్చి వ్యక్తి సహకారంతోనే ఒక పిచ్చి దేశమైనటువంటి పాకిస్తాన్ మళ్ళీ మన పైన దాడులకి యత్నిస్తోంది. చాలా దారుణంగా భారత్ పైన దాడులకి ప్రయత్నం చేస్తోంది. మన భారత ఆర్మీ వీర జవాన్ ఒకతను వీరమరణం పొందారు. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత భారతీయులని కలవరపాటు గురి చేస్తోంది. ఏదేమైనా పాకిస్తాన్ మళ్ళీ ఒకసారి భారత్ పైన ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందనంటే మన భారత ఆర్మీ చూస్తూ ఊరుకోదు. ఖండాలుగా పాకిస్తాన్ని ముక్కలుగా చేయడం గ్యారంటీ. ప్రస్తుతానికైతే చొరబాటుదారులకు సంబంధించిన అంశంలో భారత్ చాలా సీరియస్గా ఉంది. ఆర్మీ చాలా సీరియస్గా ఉంది. మన భారత జవాన్ ఒకరు కూడా మరణించడం పైన చాలా తీవ్రంగా చాలా కఠినంగా వ్యవహరించబోతోంది. రేపో మాపో మళ్ళీ పాకిస్తాన్కి చుక్కలు చూపే అవకాశం కూడా ఉంది. అటువైపు ఆసిమ్ మునీర్ గాడు, బిలావల్ భుట్టో ఈ రకంగా భారత్ పైన అణుబాంబులు వేస్తాం, భారత్ పైన టెక్టికల్ బాంబ్స్ని ప్రయోగిస్తాం అనే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక ఎత్తు అయితే, డైరెక్ట్గా ఇప్పుడు రంగంలోకి దిగిపోయి భారత్లో కొంత అలజడి సృష్టించాలనే విధంగా వారు చేసే ప్రయత్నాలు కూడా పెద్ద ఎత్తున మళ్ళీ భారత ఆర్మీని ఆలోచింపజేస్తున్న, భారత ఆర్మీని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. సో డెఫినెట్గా దీనికి తగ్గట్టుగా సమాధానం భారత ఆర్మీ ఇవ్వబోతోంది. ఏ మాత్రం కూడా ఆసిమ్ మునీర్ గారు చెప్పాడనో, బిలావల్ భుట్టో గాడు, వీళ్ళంతా ఎవరనంటే పాకిస్తాన్ సంబంధించిన విదేశాంగ మాజీ మంత్రి బిలావల్ భుట్టో. వాడేమో డైరెక్ట్గా భారత్ పైన కుట్రలు పన్నుతాం, భారత్ని అది చేస్తాం, భారత్ ఇది చేస్తాం, భారత్ని అంత చూస్తామని రకంగా మాట్లాడుతున్నాడు. ఇక ఆసిమ్ మునీర్ పాక్ ఆర్మీ చీఫ్, వాడు కూడా భారత గురించి ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చినట్టుగా మురుగుతున్నాడు. సో అమెరికా గడ్డపై నుంచి భారత్ని హెచ్చరించే ప్రయత్నం చేయడం ఒక రకంగా జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు పాక్ భారత ఆర్మీ జవాన్ని మట్టుబెట్టింది. భారతదేశం పైన మరోసారి చొరబాటుకు ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారంగా కాల్పులకు తెరలేపింది. ఇరు వర్గాల మధ్య రాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులు చాలా భీకరంగా జరిగాయి. మరోసారి ఉరీ సెక్టార్లో ఈ కాల్పులకి పాకిస్తాన్ పాల్పడడం పైన భారత ఆర్మీ కూడా చాలా సీరియస్గా ఉంది. సో భారత ఆర్మీ డెఫినెట్గా వారందరినీ అంతమొందించే ప్రయత్నం చేయబోతోంది. సో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట, నియంత్రణ రేఖ వెంట ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ కాల్పులో మన భారత ఆర్మీ జవాన్ ఒకరు మరణించారు. కానీ దాని పరిణామం రేపటి రోజున ఎలా ఉంటుందని చూసాం మనం. పాల్గామ్ ఉగ్రదాడి ఘటనలో 26 మంది మన భారతీయులు మరణిస్తే, భారతీయుల్ని ఒక రకంగా వారి రక్తాన్ని నేల చూపిస్తే, ఏకంగా వారం రోజులు ఇంకా పూర్తిగా అయిపోలేదు, 4-5 రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్కి చుక్కలు చూపించాం. టెర్రర్ క్యాంప్స్ని కుప్పకూల్చేశాం. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ని కుప్పకూల్చేశాం.
అక్కడున్నటువంటి ఏకంగా ఆసిమునిరిగా ఉన్నటువంటి ఆ పాక్ ఆర్మీ చీఫ్ ఉండేటువంటి స్థావరాన్ని సైతం కనుగొనగలిగాం. అక్కడ కూడా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర కూడా కాల్పులకు పాల్పడ్డాం. అక్కడ ఏకంగా ఆ వాడు కూడా ఏకంగా వెళ్ళిపోయి గుహలో దాక్కునే వరకు కూడా వదిలిపెట్టలేదు. వెంటాడి వారిని వేటాడి హతమార్చాం. అయితే ఆ తర్వాత కొంత సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్, కేవలం ఒక అండర్స్టాండింగ్ ఆలోచన విధానం మాత్రమే భారత్ని ఈ యుద్ధం నుంచి విరపింపజేసింది. పాకిస్తాన్ మన కాళ్ళాయ్యేలా పడిపోయి వేడుకుంది కాబట్టే వదిలేసాం. జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయిన తర్వాతే వాళ్ళందరినీ కూడా మనం వదిలేయడం జరిగింది. అంతకంటే ముందు సిమ్లా యాక్ట్ని పూర్తిగా కూడా తుంగలో తొక్కేసి దాన్ని పూర్తిగా రద్దు చేసి మనం భారత్కు సంబంధించిన సింధు జలాల్ని ఒక్క చుక్కను కూడా పాకిస్తాన్కి వదలకుండా కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాలన్నీ కూడా పాకిస్తాన్ని దయ్యాల్లా వెంటాడుతున్నాయి. కనీసం తాగడానికి నీళ్లు దొరకడం లేదు. సింధు ప్రావిన్స్లో, పంజాబ్ ప్రావిన్స్ లాంటి ప్రాంతాల్లో కనీసం అక్కడ వ్యవసాయ అవసరాల కోసం కూడా నీళ్లు ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ముఖ్యంగా సింధు జలాలు ఒక్క చుక్కను కూడా వదిలిపెట్టకుండా మొత్తం భారతదేశమే అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. భారతదేశమే తమ నీటిని, తమ హక్కుని, తమ ద్వారా వచ్చేటువంటి ఆ నీటిని మొత్తం కూడా తామే ఉపయోగించుకోవడంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి 80% వ్యవసాయ ఆధారిత బాగుగా నీటి ప్రవాహంగా ఉన్నటువంటి ఈ సింధు జలాలు మొత్తం కూడా మనం వదిలేయకపోవడంతో వారంతా కూడా కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం కూడా ఎండిపోతూ ఉన్నాయి. అక్కడ నదీ ప్రవాహాలు మొత్తం కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఏ ఒక్క నది కూడా పారడం లేదు. అవన్నీ కూడా పూర్తిగా మేటలు బారాయి. అవన్నీ కూడా పూర్తిగా ప్రస్తుతానికి ఇసుక దిబ్బల దర్శనం ఇస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏదో రకంగా పాకిస్తాన్ని ఒక రకంగా కలవరపాటికి పాకిస్తాన్లో పరిస్థితులకి చాలా దారుణంగా హీనాతిహీనంగా మారిపోతూ ఉంటే ఈ పిచ్చి మనిషి మానసిక రుగ్మతతో బాధపడుతున్న డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అక్కడికి వచ్చి ఆయిల్ రిజర్వ్స్ పేరిట పెట్టుబడులు పెట్టడం, క్రిప్టో కరెన్సీకి హబ్గా చేస్తానని చెప్పడం, అక్కడ IMF నిధులు విడుదల చేయడం, ఇక పాకిస్తాన్కి డిఫెన్స్ ఇష్టాన్ని కూడా ఇస్తానని చెప్పే రకంగా హామీ కూడా ఇచ్చాడట. అది కూడా త్వరలో బయటపడబోతోంది. ఈ రకంగా పాకిస్తాన్కి సహకరిస్తూ భారత్ పైన విభేదిస్తూ భారత్ని ఇబ్బందులకు గురి చేస్తూ కుట్రలు కుయుక్తులు పన్నుతూ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి చర్యలు ఎక్కడి వరకు దారితీశాయంటే మళ్ళీ పాకిస్తాన్ భారత్ పై దాడి చేసే విధంగా దారితీశాయి. పాకిస్తాన్ రెచ్చిపోయి మళ్ళోసారి ఉరీ సెక్టార్లో దాడులకు యత్నించిందనంటే ఇది డెఫినెట్ గా డొనాల్డ్ ట్రంప్ యొక్క దుశ్చర్య, డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చి వేషాలు, డొనాల్డ్ ట్రంప్ యొక్క వెర్రి వేషాలే వీటన్నిటికీ కారణంగా భావించాలి. సో పాకిస్తాన్ మరోసారి ఉరీ సెక్టార్ పైన మన భారత ఆర్మీ జవాన్ల పైన దాడులు చేసింది. సో అక్కడ చొరబాటుదారు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటుకొని మన భారత్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండగా మన భారత ఆర్మీ వాటిని తిప్పికొట్టింది. దీంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో మన భారత ఆర్మీ జవాన్ ఒకరు వీరమరణం పొందారు. ఇంతటితో ఆగేది లేదు. సీజ్ఫైర్ అనేది కేవలం ఒక అండర్స్టాండింగ్ మాత్రమే. మీరు సహకరించినంతసేపు మేము కూడా సహకరిస్తాం. మీరు మా సహకారాన్ని, మా సహనాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే ఒక్కొక్కరు మన భారత ఆర్మీకి సంబంధించిన వ్యక్తులంతా కూడా ఒక్కొక్కరు ఒక ఉగ్రరూపం దాల్చి ఇప్పటికే మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు చాలా కీలకమైనటువంటి వ్యవహారంలో ఇద్దరు మహిళలే ఉండిపోయి భారత్ నుంచి పాకిస్తాన్కి చుక్కలు చూపించిన విషయం అందరికి తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ కూడా మన భారత ఆర్మీ అటువంటి ఉగ్రరూపం దాల్చబోతోంది. ఇక ఏ మాత్రం కూడా ఈ రకంగానే కవ్వింపు చర్యలకి పాకిస్తాన్ దిగుతూ దాన్ని నిలువరించకుండా ఇష్టానుసారంగా భారత్పై ఇంకా దాడి చేయాల్సి వస్తే డెఫినెట్గా అంతకంతకు సమాధానం చెప్పి భారత ఆర్మీ పాకిస్తాన్కి మళ్ళీ చుక్కలు చూపించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ఇంకా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఇంకా హైటెన్షన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇరువైపుల నుంచి ఇంకా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. చొరబాటుదారులు అడ్డుకునే ప్రయత్నం మన భారత ఆర్మీ చేస్తూనే ఉంది. కానీ చొరబాటుదారులకి పాకిస్తాన్ సహకరిస్తుందట. పాకిస్తాన్ వారిని ఎంకరేజ్ చేసి భారత్లోకి చొరబడే విధంగా కొంత కుట్రలు పన్నుతుందట. ఆ కుట్రలన్నీ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతుంది మన భారత ఆర్మీ. కానీ ఏదేమైనా పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోతుందనంటే దానికి కారణం డొనాల్డ్ ట్రంపే. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి పాకిస్తాన్ మరోసారి బలాన్ని, ధైర్యాన్ని చేకూరుస్తూ వారంతా కూడా ముందుకు వస్తూ ఉన్నారు. కానీ భారత్ ముందు ఏవి కూడా పనిచేయవు, తోక ముడిచాల్సిందే. ఏకంగా డొనాల్డ్ ట్రంప్ కూడా మనపై ట్యాక్సుల గురించి ఏం సంపాదించగలిగాడు? మనపై ట్యాక్సులు, టారిఫ్లు పెంచేసి కనీసం తిండికి అలమటిస్తోంది అమెరికా. కనీసం అక్కడ నేను చెప్పాను కదా, బనానా ఒక డజన్ అరటికాయలు కొనాలంటే మన భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 50 నుంచి 60 రూపాయలు పలికితే అక్కడ కేవలం ఒకే ఒక్క బనానా అంటే ఒక అరటిపండు అమెరికాలో వాళ్ళు టారిఫ్ పెంచడం కారణంగా వాల్మార్ట్ లాంటి ఒక సూపర్ మార్కెట్స్ దాంట్లో వాటి ధరలు హైక్ చేయడం కారణంగా ఒక్క అరటిపండు ధర ప్రస్తుతానికి అమెరికాలో 40 నుంచి 50 రూపాయలు పడుతుందట ఒక్క అరటిపండు ధర. అంటే అది సిచ్యువేషన్ అక్కడ. మనం
ఇక్కడ ఉన్నటువంటి దొడ్డు వడ్లతో వచ్చినటువంటి ఆ బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని మొత్తం కూడా మనం అమెరికాకు పంపిస్తుంటే దాని ద్వారా వాళ్ళు మళ్ళీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసుకొని తింటూ ఉన్నారు. అంటే మనం ఇచ్చేటువంటి ఆహార పదార్థాలతో హై మెజర్గా అమెరికా మన ఆహార పదార్థాలపైన ఆధారపడి ఉంది. సో మనపై టారిఫ్ విధించడంతో అమెరికాకి 4,000 కూడా లోపలికి వెళ్ళడం లేదు. ప్రస్తుతానికి అమెరికా కూడా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటుంది. అమెరికా కూడా అనేక ఇబ్బందులు పడుతుంది. అందుకే మోదీతో మరోసారి భేటీకి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. మోదీని కలవాలని చెప్పి ఆయన కొంత కోరుకున్నట్టు తెలుస్తోంది. సో త్వరలోనే ఆ భేటీ కూడా జరగబోతోంది. ఆ భేటీ తర్వాత చాలా కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. కానీ అంతకంటే మునిపే ఏదో రకంగా భారత్లో మళ్ళీ అలజడి సృష్టించి కుట్రలు కుయుక్తులు చేసి భారత్లో అలజడి సృష్టించాలని ఒక దురాలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుగా ఉన్నారు. అందుకే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ లాంటి పిచ్చి కుక్కని ఎంకరేజ్ చేసి వారికి బొక్కలని బిస్కెట్స్ వేసి మళ్ళీ భారత్ పై ఉసుగొలుపుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆ రకంగా పాక్ కూడా ప్రయత్నం చేస్తూ భారత్ పైన దాడి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వస్తోంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ ఎటువంటి కుట్రలు కుయుక్తులు చేసినా కనీసం ఒక జుట్టు వెంట్రుకు కూడా పీకలేవు. అది మాత్రం చాలా సుస్పష్టం. పాకిస్తాన్ ఇప్పటికే భారత్ అంటే ఏంటి, భారత్ సత్తా ఏంటో చూసింది. భారత ఆర్మీ యొక్క సత్తా ఏంటో చవి చూసింది. భారత ఆర్మీ ఏం చేయగలుగుతుందో కూడా మన భారత ఆర్మీ ద్వారా పాకిస్తాన్ తెలియజేశాం. కానీ పాకిస్తాన్ ఇంకా కుట్రలు కుయుక్తులు చేస్తోందనంటే కేవలం వాపును చూసి బలుపు అనుకుంటోంది. ఆ వాపు తగ్గే రోజులు తొందరలోనే ఉండబోతున్నాయి. అది డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన కూడా అదే రకంగా మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. ఆయన మితిమీరేటువంటి ప్రవర్తనే ఇప్పుడు ఈ వరకు దారితీసింది. అవన్నీ కూడా సెట్ రైట్ కాబోతున్నాయి. సో ఏదేమైనా భారత ఆర్మీ మాత్రం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ రోజు దాడిలో మన భారత ఆర్మీ జవాన్ ఒకరు వీరమరణం పొందినట్టుగా ఆర్మీ అధికారులు ధృవీకరించారు. సో మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ మళ్ళీ భారత్ పై చేసినటువంటి కుట్రలు కుయుక్తుల్ని మీరెలా చూస్తారు? ఈసారి పాకిస్తాన్ దెబ్బ కొడితే ఎలా ఉండాలంటే ఏకంగా వాళ్ళ అబ్బ గుర్తుకు రావాలి. టెర్రర్ క్యాంప్స్ని ఎయిర్ బేసెస్ని కుప్పకూల్చినప్పుడు ఆ టెర్రర్ క్యాంప్స్ని మళ్ళీ నిర్మించుకోవడం కోసం అమెరికా నుంచి అప్పులు తీసుకొచ్చి ₹1 చొప్పున ఒక్కో వ్యక్తికి ఒక్కో ఉగ్రవాదికి ₹1 చొప్పున ఎక్స్గ్రేషియా కింద అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయి. అంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్టుగా చాలా సుస్పష్టంగా కనబడుతోంది. ఈ విషయం డొనాల్డ్ ట్రంప్ కూడా ధృవీకరించుకున్నారు. ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఒక సబ్ డివిజన్ కింద మనం చూడాలి. సో ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు కారణమైందని చెప్పి అమెరికా నిఘా సంస్థలు కూడా తేల్చాయి.